అందరికీ నమస్కారం. మిథున రాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. మిథున రాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ముందుగా మీ డబ్బును ఎలా ఉపయోగించాలో మీరు శ్రద్ధ వహించాలి. లేదంటే మీకు ఇబ్బంది కలిగించే సవాళ్లు ఉంటాయి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బయట తినకుండా ఉండాలి. మీరు ఉద్యోగ వ్యవహారాలలో తెలివిని ప్రదర్శిస్తారు. కానీ అతి తెలివిని ప్రదర్శించడం ప్రమాదకరం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. అప్పుడు పెద్ద సమస్యలు తలెత్తవు. వ్యాపారులకు ఈ నెల వ్యాపార ఖర్చులు పెరుగుతాయి. అయితే కొన్ని కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. విదేశాల నుండి ధనం రావచ్చు. వ్యాపారం విస్తరించవచ్చు. ప్రేమ సంబంధాలకు ఈ నెల అద్భుతమైనది కావచ్చు. ముఖ్యంగా నెల చివరి సగం మరింత ఆశాజనకంగా కనిపిస్తుంది. మీకు కొన్ని వైవాహిక సమస్యలు ఉండవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ నెల సౌమ్యంగా ఉంటుంది. కానీ మీరు కష్టపడి మీరు మీ చదువులో మంచి ఫలితాలను పొందగలరా లేదా అనేది మీ చదువుపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవితంలో పరస్పర సామరస్యం లోపిస్తుంది. కానీ ప్రేమ అలాగే ఉంటుంది. కుటుంబంలో ప్రేమ చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని కలిసి ఉంచడానికి నిరంతర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం. మిథున రాశివారికి కుటుంబపరంగా కొన్ని ఒడిదుడుకులతో ఈ నెలలో పరస్పర అనురాగం వికసిస్తుంది. ఈ నెల ప్రారంభంలో బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కుటుంబాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని అందిస్తుంది. మీ సంబంధాల గురించి మీకు తెలియజేస్తుంది. కుటుంబంలో తీపిగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. కానీ మీ కోప వైఖరి కొన్నిసార్లు సమస్య కావచ్చు. కాబట్టి మీ కోపాన్ని పక్కన పెట్టండి. మీ కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచించండి. కేతువు శుక్రుడితో 4వ ఇంట్లో ఉంటాడు. కుజుడు బృహస్పతి దృష్టిలో ఉంటుంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీ తల్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. 4వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో 2వ ఇంట్లోకి మరియు సెప్టెంబర్ 23న 4వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషకరమైన అనుభూతి మళ్లీ ప్రకాశిస్తుంది. మీరందరూ ఉల్లాసంగా ఉంటారు. మీ సోదరులు సోదరీమణులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారైతే ఈ తరుణంలో ముందడుగు వేయడమే కాకుండా ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఇంట్లో పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది అతిథుల రాక మీ అందరినీ సంతోషపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలు. మిథున రాశివారికి వృత్తిపరంగా ఈ మాసం కాస్త ఫలవంతంగా ఉంటుంది. రాహువు ఈ మాసంలో 10వ ఇంట్లో ఉంటాడు. మీరు ప్రతిదీ వేరే విధంగా చేయాలనుకుంటారు. కొన్నిసార్లు ఈ అంశం మీకు విజయాన్ని తెస్తుంది. కాబట్టి సరళమైన మార్గాన్ని ఎంచుకుని కష్టపడి పనిచేయండి. ఎవరినీ చులకనగా మాట్లాడకూడదు. లేదా ఎవరితోనూ కోపంగా మాట్లాడకూడదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది ఉద్యోగములో మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. 10వ ఇంటికి అధిపతి ఈ నెల మొత్తం 12వ ఇంట్లో ఉంటాడు. అదనపు ప్రయాణాలు లేదా విదేశాలలో పనిచేయడం సాధ్యమవుతుంది. మీరు చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల కుటుంబంతో తక్కువ సమయం గడుపుతారు. 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ మాసమంతా మీ మొదటి ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీరు మీ పనిపై దృష్టి సారించి కష్టపడి పనిచేస్తారు. వ్యాపారం. మిథున రాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త విదేశీ వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. విదేశీ వాణిజ్యం గణనీయమైన కార్పొరేట్ విజయానికి దారి తీస్తుంది. కుజుడు మొదటి ఇంట్లో కూర్చుని 7వ ఇంటిని చూడటం ద్వారా మీరు మీ దూకుడు మరియు కోపాన్ని అరకట్టవలసి ఉంటుంది. లేకుంటే అది మీ వ్యాపారానికి సమస్యలను కలిగిస్తుంది. 9వ ఇంట్లో శని తన స్వంత రాశిలో తిరోగమనంలో ఉన్నందున అదృష్టం క్రమంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనిని పూర్తి చేయడం ప్రారంభమవుతుంది. మీ ఆగపోయిన పనులు తరిగా ప్రారంభమవుతాయి. మీరు క్రమంగా మీ కెరీర్లో విజయం సాధించడం ప్రారంభిస్తారు. ఆర్థిక స్థితి. మిథున రాశివారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఆర్థిక ఫలితాలను అందిస్తుంది. బృహస్పతి ఈ నెల అంతా 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీరు మంచి అవసరమైన విషయాలపై మాత్రమే ఖర్చు చేస్తారు. కొందరు మతపరమైన విధానాలకు కూడా ఖర్చు చేస్తారు. ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు 3వ ఇంట్లో కూర్చుంటాడు.
ప్రభుత్వ రంగంలో లాభాల అవకాశాలను సృష్టిస్తాడు. కాబట్టి శని మీ విధికి అధిపతిగా తన స్వంత రాశి యొక్క 9వ ఇంట్లో ఉండి అక్కడ నుండి 11వ ఇంటిని చూస్తాడు. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో మీ 2వ ఇంటి ద్వారా మరియు 2వ అర్ధ భాగంలో మీ 4వ ఇంటి ద్వారా సంచారం చేయడం ద్వారా మీకు ఆనందాన్ని, డబ్బును తెస్తాడు. మీరు ఈ నెలలో కొత్త ఇల్లు, కారు లేదా రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనుగోలు చేయవచ్చు. టెక్నిక్స్ ద్వారా వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మీరు తగిన సలహా తీసుకుంటే నెల ద్వితీయార్థంలో స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్యం. మిథునరాశివారికి ఆరోగ్యపరంగా ఈ మాసం నిరాడంబరంగా ఉంటుంది. దీనికి కారణం మీ రాశికి అధిపతి అయిన బుధుడు మంచి స్థితిలో ఉంటాడు. ఇది మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటుంది. తరువాత 4వ తేదీ నుండి మీ 3వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉంటుంది. శని యొక్క పూర్తి దృష్టి మరియు బుధుడు సెప్టెంబర్ 23 నుండి మంచి స్థితిలో ఉంటాడు. సూర్యుడు కేతువుతో కన్యారాశిలో ఉంటాడు. రాహు, కుజుడు మరియు బృహస్పతి దృష్టి ప్రభావంతో ఉంటారు. తత్ఫలితంగా ఈ మాసం యొక్క 2వ భాగంలో రాశి అధిపతి బాధించపడవచ్చు. మీ రాశిలో మీ 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు చర్మ సమస్యలు మరియు రక్తపోటు సమస్యలతో బాధపడవచ్చు. సమయానికి అన్నీ చూసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించడం మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ 4వ ఇంట్లో కేతువుతో పాటు ఉంటాడు. అంగారకుడు, బృహస్పతి యొక్క దృష్టి దానిపై ఉంటాయి. ఇది మీ ప్రియురాలితో అసాధారణ మార్గాల్లో సంభాషించడానికి కారణమవుతుంది. మీరు వారి కోసం ప్రతిదీ చేస్తారు. వారి గురించి అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఇందులో సానుకూల మరియు ప్రతికూల ఆలోచనలు రెండూ ఉండవచ్చు. మీరు మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి, మీ ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలోని 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ప్రేమ బంధాలను మరింతగా పెంచుతుంది. మీ సంబంధం మరింత ప్రేమభరితంగా మారుతుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర సమన్వయం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. సన్నిహిత సంబంధాలు మరింత ప్రబలంగా మారతాయి. మీరు మీ సంబంధం గురించి మరింత అవగాహన కలిగి ఉంటారు. దాని భవిష్యత్తును పరిగణంలోకి తీసుకుంటారు. వివాహితుల గురించి చూస్తే హింసాత్మక స్వభావం ఉన్న కుజుడు మిథునంలోని మొదటి ఇంటిలో, అంటే మీ రాశిలో ఉండి అక్కడి నుండి మీ 7వ ఇంటిని చూడడం వల్ల మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ భాగస్వామికి మరిన్ని విభేదాలు ఉండవచ్చు. మీరు ఒకరికొకరు వ్యంగ్యముగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు మరింత దూకుడుగా, కోపంగా మాట్లాడతారు. ఇది మీ సంబంధానికి హానికరం. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మరింత మతపరమైన వ్యక్తిగా మారవచ్చు. ఇంట్లో పూజలు నిర్వహించవచ్చు. మీరు ఇందులో వారిని చేరదీసి వారు ఏమి చేయాలో తెలుసుకోవడం ద్వారా వారికి సహాయం చేయాలి. వారి భావోద్వేగాల గురించి కూడా వారితో మాట్లాడటానికి సమయం కేటాయించండి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు వినయంగా మాట్లాడటం ద్వారా సంబంధాన్ని నిర్వహించవచ్చు. విద్యార్థులకు, మిథునరాశి విద్యార్థులకు ఈ సెప్టెంబర్ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి. తక్కువ విద్యనభ్యసించిన విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడం కష్టం. కాబట్టి ఓపిక పట్టండి. విజయం సాధించడానికి అధ్యయనాలపై ఎక్కువ సమయం వెచ్చించండి. ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు తమ ప్రాజెక్టులు, రికార్డులు మరియు రెగ్యులర్ డ్యూటీల వంటి వారి కార్యకలాపాలను పూర్తి చేయడంలో చాలా జాప్యాలను ఎదుర్కోవచ్చు. మిథునరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని జపించండి. శుక్రవారం నాడు 108 సార్లు స్ఫటిక జపమాలతో మహాలక్ష్మీ మంత్రాన్ని జపించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.